ముంబై క్రికెట్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిషేధం ఎదుర్కొన్న మాజీ క్రికెటర్ అంకిత్ చవాన్ను తమ అండర్-14 జట్టు ప్రధాన కోచ్గా ఎంసీఏ నియమించింది. ఐపీఎల్ 2013 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడినప్పుడు అజిత్ చండీలా, శ్రీశాంత్తో పాటు చవాన్ స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడు. దీంతో అతడిపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. కానీ 2021లో చవాన్పై విధించిన నిషేధాన్ని బీసీసీఐ 7 సంవత్సరాలకు తగ్గించింది. దీంతో అతడు తిరిగి క్రికెట్లో వచ్చేందుకు అవకాశం లభించింది. అంకిత్ ప్రస్తుతం ముంబైలో క్లబ్ క్రికెట్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో లెవెల్ 1 కోచింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో ఇప్పుడు ముంబై అండర్-14 హెడ్ కోచ్గా ఎంపికయ్యాడు. చవాన్ తన కెరీర్లో 18 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 20 లిస్ట్ ఏ మ్యాచ్లు, 13 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. అయితే ముంబై హెడ్ కోచ్గా ఎంపికైన అనంతరం చవాన్ మాట్లాడుతూ, నాకు ఇది 2వ ఇన్నింగ్స్. నా సరికొత్త ప్రయాణాన్ని ఆరంభించేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను. జీవితంలో తిరిగి కంబ్యాక్ ఇచ్చేందుకు ఎల్లప్పుడూ అవకాశం ఉంటుంది. నాపై నమ్మకం ఉంచినందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కోచింగ్ అంటే నాకు ఎంతో ఇష్టం. అండర్-14 స్థాయిలో ఆటగాళ్ల ఆటను మెరుగుపరచడంలో నా వంతు కృషి చేస్తాను అని చవాన్ పేర్కొన్నాడు.